Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles loni exercise 7.2 లో సెకండ్ సమ్ చూద్దామా ఈరోజు. సో కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది సెకండ్ సమ్. What has given in this sum? In triangle ABC, AD is the perpendicular sector of BC. Show that triangle ABC is an isosceles triangle in which AB equal to AC. సో చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్స్ అంటమ్మా. ఏబిసిలో పర్పెండిక్యులర్ ఏంటి? పర్పెండిక్యులర్ ఈ ఏడి అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ఈ బీసీను బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అనగానే మనకు గుర్తుకు రావాలి, రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. కోణ సమద్విఖండన అంటే ఈ ఏడి అనేటటువంటి పర్పెండిక్యులర్ లైను ఈ బీసీను రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. బైసెక్టర్ అంటే రెండు సమాన భాగాలుగా విడగొడుతుందని. నెక్స్ట్ షో దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అని మనం ప్రూవ్ చేస్తే అది ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుందమ్మా. సో వీ హ్యావ్ టు షో దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అండ్ ఏబి ఈక్వల్ టు బీసీ అని నిరూపిస్తే సరిపోతుంది. సో వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు రైట్ దట్ మా. ఫస్ట్ ఏమి ఇచ్చారో అది రాసేసుకుందాం మనం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి గివెన్ దట్ ఏమి ఇచ్చారో అది మనం రాసేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏడి ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. అది రాసుకుందాం ఫస్ట్. ఏడి ఈజ్ ద పర్పెండిక్యులర్ bisector of AB. సో సారీ BC మా, ఇక్కడ BC కదా. సో ఈ BCను ఏడి అనేది పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుందంటే అప్పుడు మనకి ఏమవుతుందమ్మా, BD ఈక్వల్ టు DC. సో దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అది కూడా మనం ఆల్రెడీ ఇచ్చినట్టే మనకు, బీడీ ఈక్వల్ టు డిసి. బీడీ ఈక్వల్ టు డిసి, దట్ ఈజ్ ఆల్సో గివెన్. ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ఏసిడి, ఇవి టూ తీసుకున్నాం. ఈ టూ తీసుకొని మనం కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి మనం విడివిడిగా కూడా డ్రా చేసుకుని చూద్దామా. ఏసిడి. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో మీరు ఇక్కడ డ్రా చేసుకోండి, విడివిడిగా డ్రా చేసుకుంటే మనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందమ్మా. సో ఇందులో చూడండి, ఇక్కడ ఏడిబి అండ్ సేమ్ ఏసిడి. ఇందులో మనకి ఇక్కడ కామన్ సైడ్ ఉంది. ఈ ఏడి అనేది ఈ ట్రయాంగిల్లోను కామన్గా ఉంది. సో దట్స్ వై ఏడి ఈక్వల్ టు ఏడి, కామన్ సైడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారమ్మా. సో ఒకటి ఇక్కడ ఉండేటటువంటి ఈ లైను, ఈ ఏడి అనేటటువంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ బీసీ అంటే ఈ యాంగిల్లో 90 ఉందంటే ఆ యాంగిల్లో కూడా, ఆ ట్రయాంగిల్లో కూడా 90 అవుతుంది. సో మామూలుగా అయితే మనం చూస్తే దీన్ని మీకు లీనియర్ పెయిర్ అన్న గుర్తుకొచ్చిన అడ్జసెంట్ సమ్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఇక్కడ 90 డిగ్రీస్ ఇచ్చారంటే సో దట్ ఈజ్ ఆల్సో 90 డిగ్రీస్ అని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒక పర్పెండిక్యులర్ ఇచ్చారంటే ఇది 90 అంటే దట్ ట్రయాంగిల్స్ ఆల్సో 90 డిగ్రీస్. ఓకేనా? సో దిస్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు ఆల్రెడీ హ్యాస్ గివెన్, ఇది రాసుకుందాం ఫస్ట్. యాంగిల్ ఏమి ఇచ్చారమ్మా, యాంగిల్ ఏడిబి. యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ADC, angle ADC. These
both are perpendiculars. So each perpendicular 90 degrees given na. So next one చూడండి. ఇంకా మనకు BD equal to DC also given. BD equal to DC. BD equal to DC. So that is also given. ఇచ్చారు మనకి. So these three చూడండి ఇక్కడ కామన్ సైడ్ అండ్ యాంగిల్ అండ్ కామన్ సైడ్ అంటే చూడండి 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్గా మనకు కనబడుతుంది. అంటే ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారం దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ఓకేనా? సో ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ACD. వాట్ ఈస్ ద రీజన్ మా? బై SAS కాంగ్రెన్స్ రూల్. కాంగ్రెన్స్ రూల్. సో నోట్స్ నేను రాస్తున్నానమ్మా. సో మీరు జస్ట్ బాగా విని అర్థం చేసుకుంటే చాలు. కాంగ్రెన్స్ రూల్ ప్రకారం ఇవి రెండు దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇంకా మనకి ఏం నిరూపించాలి? వి హ్యావ్ టు ప్రూవ్ దట్ AB ఈక్వల్ టు ఏసీనా. సో ఈ AB ఈక్వల్ టు ఏసీ అవుతుందా లేదమ్మా? అవుతుంది. ఎస్. వై? బికాస్ ఆఫ్ బై CPCT. సో దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అంటే ఇక్కడ ఉండేటటువంటి సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది. సో బై CPCT ప్రకారం AB ఈక్వల్ టు ఏసీ. CPCT రీజన్ ఏంటమ్మా? CPCT అంటే మనం చెప్పుకున్నాం ఏంటమ్మా? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇన్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే తెలుగులో అయితే సర్వ సమాన త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం. సో దాని ప్రకారం ఈ రెండు సైడ్స్ దీస్ 2 sides ఆర్ ఈక్వల్ మా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.